శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల నుంచి. అత్తగారు పనివాళ్ళు. ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరలోనే అయింది. ఆమె భోంచేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు. వంటింటి వెనక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పనిపిల్లవాడు గుండుమణి. వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రల వాణ్ణి కేక విని మా అత్తగారు వాణ్ణి పిలిపించారు గూర్ఖావాడి చేత. వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు. ఇది చారుకి, ఇది పులుసుకి, ఇది పప్పుకి, ఇది పాయసానికి అంటూ. చివరికి గోరంత జరీ కూడా లేని ఎలకలు కొట్టిన ఆమె పాత మడిచీర ఒకటి, నావి 2-3 పాత జాకెట్లు తెచ్చి వాడి ముఖాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు. వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోపోయాడు. ఏమిస్తావో తేల్చి చెప్పిందాకా పాత్రలు ఇవ్వనన్నారు మా అత్తగారు. వాడికి ఒళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూను తీసి, మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరేశాడు. మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పో వెదవా, నువ్వు కాకపోతే నీ తలదన్నిన వాడింకోడొస్తాడు. అసలు నిన్ను పిలవడం నాదే బుద్ధి తక్కువ. కొవ్వెక్కిన గాడిద, ఎంత పొగర్రా నీకు! నిక్షేపం లాంటి గుడ్డలకి ఒక్క స్పూన్ ఇస్తావా? ఆ బోడి స్పూన్ నువ్వే ఉంచుకో, నాకక్కర్లా అంటూ వాడి పాత్రలు సొట్టలు పడేటట్లు విసురుగా వాడి ముందు నెట్టి పారేశారు. ఓ ఓ ఓ పెద్దమ్మగారు, ఆ గుడ్డలు ఊరకిచ్చినా మాకొద్దు గాని పాత్రలు కాస్త మెల్లిగియండి. సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు. మీరియ్యే గుడ్డలిస్తారని తెలుసుంటే వచ్చేవాణ్ణే కాదు, మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు బుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు. దీంతో 3ఓసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రలు వాడు వచ్చి బేరం కుదరక వెళ్ళడం. వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డలు మూట కట్టారు. ఇప్పటికీ అవే గుడ్డలు కనీసం 50 సార్లైనా మూట కట్టి ఉంటారు. ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకుని పాత్రలిచ్చిన పాపాన పోలేదు. నాకా గుడ్డల మూటంటే ఒళ్ళు మంట. పోనీ పని మనిషి చీరలు లేవని బాధపడుతోంది. ఆ గుడ్డ దానికిస్తే వదిలిపోతుందిగా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను మా అత్తగారికి. ఇంకా నయం, నిక్షేపం లాంటి నా మడిపట్టు చీరను, దుక్కల్లాంటి నీ జాకెట్లను తీసుకెళ్ళి పనిదానికిమ్మంటావా? నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను. పోని ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరి ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు? మరో సలహా ఇచ్చాను. అవ్వా, బంగారం ముద్దలాంటి నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకిస్తానంటావా? చాలే ఊరుకో, ఎవరన్నా వింటే నవ్విపోతారు. మరీ అంతగా చిరుగు పట్టినప్పుడు జల్తారు కరిగించి ఏ వెండి గ్లాసులో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాత గుడ్డల మూట స్టోర్ రూంలో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికెళ్లారు. పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంకళాచారి. అతని వెనకాలే పనివాడు గుండుమణి విసురుగా వచ్చాడు. ఓ రూపాయంటే పారేయండమ్మగారు, హోటల్లోనన్నా తినొస్తాను, రోజూ ఈ ఎదవ తిండి తినలేక చస్తున్నా అన్నాడు. చూసారా చూసారా, వెధవ తిండట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తినే కంచాన్ని నేలకేసి కొట్టొచ్చా? ఎంత అపచారం, ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు. చాలేవయ్యా పెద్ద మనిషి, మాడిపోయిన పప్పు తెచ్చి నా మొఖాన కొట్టి తినమంటే ఎట్టా తినేది? పైగా మాడు కంపుతోనన్నా తినొచ్చుగాని ఆ మాడు వాసన రాకుండా ఉండడానికి ఏదో సెంటు పోసాడమ్మగారు. బాబోయ్, ఇంకా ఆ కంపు ఏం చెప్పమంటారు? డోకొచ్చిందనుకోండి ఆ సెంటు వాసనకి. అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారా అండి ఎవరన్నా? హరిహరి, అది సెంటు కాదు, పన్నీరు. పన్నీరు పోసాను లక్షణంగా. ఆ లక్షణంగానే ఉందా కంపు? అంతే అంతే, నీకిది కంపుగానే ఉంటుంది. ఊరికే అన్నారా? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. ఇదిగో వంటాయన, మాటలు జాగ్రత్తగా రాని. ఏమన్నావు? నేను పందినా అంటూ గుండుమణి గుడ్లెర్ర చేశాడు. వంటవాడు నిలువునా వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు. మా వారు గాని మావాడు గాని సాధారణంగా ఇంట్లో భోంచేయరు. మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీసుకి దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు. మా వాడు పగల హాస్టల్లో భోంచేస్తుంటాడు. రాత్రిళ్ళు ఇద్దరూ భోంచేయరు గనక
పలహారం కూడా బయటనే ముగించుకొస్తారు. ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండుమణి చేసే వెజిటబుల్ సూప్తోనూ చపాతీలతోనూ కాసిని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటా. అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మడి వంట మాత్రం చేస్తుంటాడు. అది పనివాళ్ల పాల పడుతుంది. ఏమిట్రా మహా నీలుగుతున్నావు? ఏమిటి నీ ఆగడం? నీ తిండిని గురించి కూడా రాద్దంతం చేస్తున్నావా? మేం పెట్టేది తింటే తిను, లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాణ్ణి వెనకేసుకొచ్చారు. పోతానమ్మా, ఈ తిండి తింటా ఎవరుంటారు? ఈ తిండి కుక్కలు కూడా తినవు. ఆ తల పొగరు వెధవా, ఏమన్నావు? కుక్కలు కూడా తినవా? అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం? మిమ్మల్ని నేను అనలేదమ్మగారు, మాట సామెతకి చెప్పాను. రోజూ తినేయన్నీ మాడుస్తానంటే ఎట్టా తినేది? నేను తింటం లేదట్రా. అయినా వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నానా? ఆ పనికి ఈ పనికి అటూ ఇటూ తిరగడంలో అడుగంటుతున్నాయి. ఆ మాత్రానికే అన్నం నేలకేసి కొడతావా? అన్నం కాదమ్మా, పప్పు, పన్నీరు పప్పు. ఏంరా, ఏమైంది పన్నీరు పప్పుకి? లక్షణంగా గుమగుమలాడుతోంది. నాకు పక్కు నవ్వొచ్చింది. ఆపుకున్నా. గమగమే మరి, సెంటు పప్పు కదూ. సెంటు పప్పో శనగపప్పో నీకు దొరికేదది. తింటే తిను, పోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు. అట్టాగే, నే తినలేను, పోతా అంటూ గుండమని బయలుదేరాడు. నా గుండెల్లో రాయి పడింది. వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మా వాడికి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు వాడు ప్రతి క్షణం అవసరమే. వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి. అందువల్ల నేను కలగజేసుకోక తప్పలేదు. అది కాదత్తా, మాడిన పప్పులో పన్నీరు పోయడమేమిటి? ఇది నేనెక్కడా వినలేదు అన్నాను. అయ్యో, ఆ మాడువాసన రాకుండా ఉంటానికేనే నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీరు పొయ్యమని. లేకపోతే వాడికి ఆ తెలివితేటలు కూడా ఏడ్చాయి. నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బాయిగా వంట చేసేవాడు. అతను ఇంతే, ఒట్టి చాదస్తుడు. రోజు అన్నమో పప్పో అడుగంటిస్తుండేవాడు. ఇక ఇట్లా కాదని మా నాయనమ్మ అతనికో ఉపాయం చెప్పింది. అడుగంటిన పప్పులో కాస్త పన్నీరు వెయ్యమని. ఇక పన్నీరు పప్పు అంటూ పిల్లలం ఆ పప్పంతా తినేసేవాళ్లం. ఇంకా అప్పటికి వెధవ పుట్టలా అని మా అత్తగారు చెప్తుంటే చేతులు నులుపుకుంటూ వినయంగా తల వంచుకున్నాడు వెంగళాచారి. వాళ్ళ నాయనమ్మ అడుగుజాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకప్పుడు అర్థమైంది. ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు. అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం. మా వాడు కాలేజీ నుంచి వచ్చేశాడు. వస్తూనే నాయనమ్మ అంటూ పిలిచాడు. మా నాయన గదరా, నా తండ్రి కదరా, వస్తూనే నన్నే పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందర్నీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చేతులేసి నడిపించుకుంటూ మేడ మీదకెళ్లారు. ఆమె పైకెళ్లగానే పనివాడు గుండుమణికి ₹1 ఇచ్చి హోటల్లో భోంచేసి రమ్మని పంపించాను. మా అత్తగారు సంబరపడిపోతూ కిందకి దిగొచ్చారు. ఏమేయు, నా మనవడికి రేపు లీవట, ఇంట్లో భోంచేస్తానన్నాడు. రేపు వాడికి బాదంకీర్ కావాలట. ఒరే వెంగళం, అబ్బాయికి రేపు ఫస్టుగా బాదంకీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు. వంటవాడు ఒక్క క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి, చిత్తం అలాగే, అంతకంటేనా, తప్పకుండా, అబ్బాయి గారు ఇంట్లో భోంచేస్తాననడమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు. బాదంకీరు చెయ్యమన్నాడే గాని మర్నాడు మా వాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు. పొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకు మనవడొస్తాడని ఎంతో ఆత్రతగా ఇంటికొచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు. ఇలాంటి వాడెందుకు అడగాలి బాదంకీరు చెయ్యమని? మహా తినేట్టు. అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోంచేశారు గనక పోని నువ్వన్నా ఈరోజు ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు. విధి లేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను. తిరువెంగళం వడ్డించడం మొదలెట్టాడు. పప్పు బాగానే ఉంది. బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి. పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగంటాయి. చారు ఏదో ఆయుర్వేదం మందు వాసనొచ్చింది. ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే గనక వాటి వాసన చిరపరిచితమే. చివర్లో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు. గుప్పున ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, మసాలా, పన్నీరు వగైరా
నానా దివ్య పరిమళ సుగంధం ముక్కులు బద్దలయ్యేటొచ్చింది. చిచ్చి అప్రాచుడా, ఏమిట్రా ఈ కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకుని కంచం దగ్గర్నుంచి చివాలన లేచారు. వంటవాడు ఆపాద మస్తకం వణికిపోయాడు. తమరు క్రీరు చెయ్యమన్నారు. పక్కున నవ్వేశాను. క్రీరేమిట్రా? అదే బాదం క్రీరు. మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు. నీ క్రీరు మండిపోను, ఇదేం క్రీరురా? మసాలా కంప కొట్టుకుంటూ ఇదట్రా నే చేయమన్నది? లక్షణంగా తియ్యగా పాయసంలో ఉండాల్సిన బాదం కీర్ను ఈ గది పట్టించావు. అసలు ఇది నువ్వు చేశావా లేక ఆ మసాలా వెధవ మణి చేశాడా? వంటవాడికి ముచ్చెమటలు పోశాయి. ఎంత మాట వాడు చెయ్యలేదు. ఎట్లా చేయాలో అడిగి తెలుసుకున్నానంతే. ఓరి త్రాష్టం, వాడిని అడిగి తెలుసుకున్నావా? నీకు తెలియకపోతే తెలీదని అఘోరించకపోయినావా? అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు? చిత్తం, తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను. కానీ పొద్దుటే తమరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బావుండదని ఊరుకున్నాను. అమ్మగారు పూజలో ఉండిపోయారు. ఏం చేయాలో తెలియక మదన పడుతుంటే గుండుమణి అయ్యోరేమో నే చెప్తా చెయ్యి అన్నాడు. రక్షించావురా నాయనా అనుకుని వాడు చెయ్యమన్నట్టల్లా ముక్కులు మూసుకుని చేశాను పెద్దమ్మగారు. వంటవాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి పాపం. హారీ దొంగబడవా, అసలేడి ఆ మసాలా వెధవా అంటూ గుండుమణ్ణి వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్లారు మా అత్తగారు. వంటవాణ్ణి చూస్తే జాలేసింది. అసలు వాడు ఎట్లా చెయ్యమని చెప్పాడు అని అడిగాను. వంటవాడు కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు. ఒరే అబ్బి, నాకా బాదం క్రీర్ చేయటం రాదు, నీకేమైనా వచ్చునా అని అడిగితే, ఓ అదేం పెద్ద కష్టం కాదు. 2 ఉల్లిగడ్డలు 2 వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో. బాదం పప్పుకి ఆ ఉల్లిగడ్డల ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, చెక్క, లవంగం, ఏలక్కాయలు, కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు. 1 సేరు పాలలో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేసేయి. చివర్లో కాస్త పన్నీరు పోసేయి. క్రీర్ అని గిన్నెలోంచి శబ్దం వస్తుంది. దించేయి. అదే బాదం క్రీర్ అంటూ ఆ పని వెధవ వంటవాడికి కీరు చేసే విధానం విశదీకరించాట. పాపం, వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు చాదస్తుడు. మా అత్తగారికి పనివాడు కనిపించలా, ఎక్కడో దాక్కున్నాడు. పన్నీరు పప్పు పెట్టి వంటవాణ్ణి వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలని చేశాడు. ఆ మసాలా వెధవ ఎక్కడా కనిపించలా. రాని చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు. ఈ లోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లల్లో పడేయించాను. భోంచేసి హాల్లోకొచ్చి కూర్చున్నాం. మా అత్తగారు నేను. ఉన్నట్టుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది. పనివాళ్లు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి. మా అత్తగారు కంగారు పడుతూ పెరటివైపుకు పరిగెత్తారు. నేను ఆమె వెనకాలే వెళ్లాను. పని మనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకుని కొళాయి తిప్పితే నీళ్లు రాలేదట. పక్కనే ఉన్న బావిలోంచి 2 బిందెలు నీళ్లు తోడియ్యమని గొడ్ల పనివాడు సుబ్రహ్మణ్య అడిగిందట. అటువంటి సమయం కోసమే కాచుకోనున్న ఆ కుంటె వెధవ బావిలో నుంచి నీళ్లు తోడి తెచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసిని నీళ్లు ఆ పని మనిషి ఒంటి మీద పడేట్లు చేయి విదిల్చాట. తక్షణం వాడి మీద గజ్జల గుర్రంలా విరుచుకుపడ్డది ఎల్లమ్మ. వాడదేం లక్ష్యం చెయ్యకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తాను చూసుకుంటున్నాడు. నవ్వుతావేండ్రా నడబంత్రపుగాడిదా, సిగ్గు లేకుండా ఇవేం పనులురా? ఆంబూతుల ఊరు మీద పడితే ఊరుకుంటారనుకున్నావా? ఎముకలు విరగ్గొడతారు. పాపం, దాని పనేమిటో అదేమిటో ఒకళ్ళ జోలి దానికి అక్కర్లేదు. నిప్పులాంటి పిల్ల, నీకేం పోయే కాలంరా, దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చీవాట్లు పెడుతుంటే సుబ్రహ్మణ్య బ్రాండో స్టైల్లో నవ్వాడు. వాడు మేర్లోన్ బ్రాండోలా ఉంటాడని మా వాడు వాడిని బ్రాండో అని పిలుస్తుంటాడు. అది నిప్పు కాదు పెద్దమ్మా, ఒట్టి పప్పు. అదంతా పైకే, దానికంతా ఉందిలేండి యవారం అంటూ ఏలేస్తూ కొంటెగా ఎల్లమ్మ వైపు చూశాడు. అది కూడా వాడినొక ఓరచూపు చూసి ఏమీ ఎరగనట్టు తన పని తాను చూసుకోవడం మొదలెట్టింది. ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడు దాన్ని పరీక్షగా చూడలేదు. చామన ఛాయగా ఉన్నా చిలకలా అందంగానే ఉంది. అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే గాని దాని ముఖంలో కోపంగాని అవమానంగాని మచ్చుకైనా కనిపించలా. ఎల్లమ్మ అంటూ పొలికేక వినిపించింది. వెనక్కి తిరిగి చూశాం. దాని మొగుడు మా పక్కింట్లోనే వాడు పనిచేసేది. మా పెరట్లో ఏం గొడవ జరిగినా
పిట్టగోడ మీద నుంచి వాడు చూస్తుంటాడు. జరిగిందంతా చూశాడో ఏమో. కోపంతో బుసలు కొడుతూ వచ్చి నిలబడ్డాడు. ఎర్రగా ఉన్నవాడి కళ్ళు సుబ్రమణి మీద నిప్పులు కక్కుతున్నాయి. మా అత్తగారికి వణుకు పట్టుకుంది. గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఒసేవ్, వీళ్ళు కొట్టుకు చచ్చేట్లున్నారు. పోలీసుల దాకా పోకముందే ఆ పోకిరి విధాని దాన్ని పంపించేద్దాం. అంట్లు కావాలంటే నేను వెంగళం తోముతాం అంటూ గాబరా పడిపోయారు. ఏంటే, ఏం జరిగింది? నీ మీద నీళ్లు పోసాడా వాడు? చెప్పు, ఇప్పుడే వాణ్ణి నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ మొగుడు. వాడి చేతిలో కొడవలి కూడా ఉంది. ఓ యమ్మ, ఏమిటే ఈ పీడ అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. సుబ్రమణి నిర్లక్ష్యంగా ఈలేసుకుంటూ పనిచేస్తున్నాడు. ఎల్లమ్మ ఏం చెప్తుందోనని అందరం ఆదుర్దాగా ఎదురుచూసాం. ఏమీ ఎరగని నంగనాచిలా, ఏంటి మావా, నీళ్ళేంటి, ఎవరు పోసారు అంటూ ఎదురు ప్రశ్నేసింది మొగుణ్ణి. హారిదీనిత సదియ్యా, విన్నావంటే అంటూ నా చెవి దగ్గర గొణిగారు మా అత్తగారు. నిజం చెప్పు, వాడు నీళ్లు పోసాడా లేదా? అబ్బాయి లేదు మావా, ఆ అబ్బాయి నా ఊసుకే రాడు. కొళాయిలో నీళ్లు రాలేదంటే బావి నీళ్లు తెచ్చిచ్చాడు అంతే. ఇంకా ఎప్పుడైనా ఈ వంట ఆయన నా ఒంటి మీద చెయ్యేస్తాడు. పోతా వస్తా అంటూ 55 ఏళ్ల తిరువెంగళాచారి మీదకి తిప్పింది కథంతా. శ్రీహరి పాపము శమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి. హౌరా హౌరా, ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు. ఎల్లమ్మ మొగుడు వంటవాడి వైపు భయంకరంగా చూశాడు. ఏం వంటాయనా, ప్రాణాల మీద ఆశదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు. వంటవాడిపై ప్రాణాలు పైనే పోయాయి. హే శ్రీనివాస, ఏమిటి అభాండం? ఏనాడో శ్వసుకములను చదించి శరీర సౌఖ్యములను మరిచి వంట చెరుకు వలె సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకా ఈ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు. మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వణకడం చూసి గొడ్లను కడుగుతున్న సుబ్రమణి, తలుపు చాటును నిలబడి తమాషా చూస్తున్న గుండుమణి పడి నవ్వడం మొదలెట్టారు. ఎల్లమ్మ చెప్పింది నిజమే. ఈ వంట ఆయన ఎల్లమ్మంటే పడి చేస్తాడు. ఎందుకు రోజు గిన్నెల అన్నం, పులుసు, కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకిస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి. ఒక్క క్షణం అనుమాన మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది. అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి, అమ్మా, మీరు నన్ను సందేహిస్తున్నారా? దండించినా ఖండించినా పెద్దవారు కాదన్ను. 1-2 సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. కావాలని ఇవ్వలేదు. ఇది ఆ కుర్రవాడి కల్పన. నా మీద ఉండే ద్వేషం వల్ల చెప్తున్నాడు. వృద్ధిలోకి రావలసిన వాడు పెద్దవాణ్ణి నా మీద ఇటువంటి అభాండం వెయ్యతగునా? ఏనాడో శ్వసుకాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరిచి. అబ్బబ్బా, ఆపవయ్యా నీ అష్టోత్తరం. అసలు నన్ను అడగకుండా మిగిలినవైనా సరే నిన్నెవరిమ్మన్నారు దానికి? ఈ ప్రశ్నకు ఉక్కిరివిక్కిరయ్యాడు వంటవాడు. అయ్యో పెద్దమ్మగారు, చాలాసార్లు బియ్యం, పప్పు, చక్కెర, నెయ్యి, నూనె, ఒకటేంటిలేండి సానా ఇచ్చాడు మీకు తెలియకుండా. తానెన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకు అన్నిసార్లు ఇయ్యాల్సిందే. ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు. ఆ రోజు వీళ్ళిద్దరూ 6 సార్లు తాగారు కాఫీ. నేనెప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు. ఒకసారి సినిమాకెళ్దాన్రా అని కూడా పిలిచాడట ఎల్లమ్మని. కదెల్లమ్మా అని అడిగాడు గుండుమణి. అవును అంది నంగనాచిలా బొంగమూతి పెట్టి ఎల్లమ్మ. ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడ లేని ఆవేశం వచ్చి కొడవలి తీసుకుని వంటవాడి మీదకి దూకాడు. శ్రీనివాస అంటూ ఒక్క వెర్రికేక పెట్టాడు వెంగళాచారి. మరుక్షణం సుబ్రమణి, గుండుమణి వచ్చి అడ్డుపడి ఆపారు. ఇదే సమయమని వంటవాడు పూజగదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు. సుబ్రమణి, గుండుమణి ఎల్లమ్మ మొగుణ్ణి పట్టుకోనుండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. ఒరే అబ్బి, ఏమిట్రా నీ దౌర్జన్యం? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు, కత్తులు తీసుకుని ఊళ్ళో వాళ్ళ మీదకి పోతే ఊరుకుంటారా? పోలీసులకి పట్టిస్తారు. దాని పని వద్దు, పాడు వద్దు. ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు. అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అంటుకుంటాయి కొంపలు. నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని, దాని మొగుణ్ణి తరమడం మొదలుపెట్టారు. పదసే, ఎందుకు లేని ఇడిసిపెట్టా అంటూ గుడ్లురిమి చూశాడు సుబ్రమణిని ఎల్లమ్మ మొగుడు. ఏం చేసేవాడివేంటి అన్నాడు సుబ్రమణి.
ఏం చేసేవోణ్ణా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మ మొగుడు. మళ్ళీ కథ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు. పదండి పదండి, బయటికెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరమడం మొదలెట్టారు. గడ్డి కోసే కొడవలి చూపితే భయపడ్డానికి నేను వంటయ్యోర్ని కాదు అన్నాడు సుబ్రమణి. గడ్డి కోసేదా నీ పీక్ కోసేదా అంటూ సుబ్రమణి మీదకి దూకాడు ఎల్లమ్మ మొగుడు. అంతవరకు ఏమీ ఎరగని దానిలా నిలబడి చూస్తున్న ఎల్లమ్మకి ఎక్కడి నుంచొచ్చిందో బలం. వద్దు మావా వద్దు అంటూ అంత మగాన్ని వాటేసుకుని ఆపింది. సుబ్రమణి మళ్ళీ బ్రాండో స్టైల్లో నవ్వేసి ఏలేసుకుంటూ గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. రాసే అంటూ పెళ్ళాం చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళింది ఎల్లమ్మ. ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరిల్లి, అది కాదే, చూసావా దాని అఘాయిత్యం అన్నారు. అసలు ఎల్లమ్మకి సుబ్రమణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి. ఊరిని ఇష్టం ముదనష్టంగాను, అది ఎంతైనా చేస్తుంది. అన్యాయంగా ఆ వంటవెధ మీద పడ్డదే పాపం, అసలేడివాడు అంటూ వంటవాడి కోసం 4 వైపులా చూశారు మా అత్తగారు. పూజగదిలో దాక్కున్నాడమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ. మా అత్తగారెళ్ళి పూజగది తలుపులు నెట్టారు. దేవుడు ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి తుళ్ళిపడి, శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు. మన ఎల్లమ్మ మొగుడే వచ్చాడని. మా అత్తగారికి నాకు నవ్వాగలేదు. నేనయ్యా నీ భయం మండిపోను, అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకి తెచ్చుకున్నావు చూసావా అన్నారు ఏడిపించడానికి మా అత్తగారు. వంటవాడు చివాలన లేచి మళ్ళీ మా అత్తగారి ముందు సాష్టాంగపడి లెంపలేసుకుంటూ, అమ్మా మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? ఏనాడో శ్వసుకాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరిచి వంట చెరుకుల్లో వంట చెరుకు వలె. అబ్బబ్బా ఆపవయ్యా, ఎగతాళికి అన్నానులే, కాఫీ వేళ అయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుణ్ణి తిడుతూనే ఉన్నారు మా అత్తగారు. మన్నాడు మామూలుగా తెల్లారగట్ల వచ్చి పాలు పిండి గొడ్ల పని చూసే సుబ్రమణి పనికి రాలేదు. ఇంకా మా అత్తగారికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది. కాసేపటికి గుండుమణి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్దమ్మగారు అంటూ. పూజగదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందోనని బయటికి పరిగెత్తుకొచ్చాం. ఏమిట్రా, ఏమైంది, ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు. సుబ్రమణి ఇక పనిలోకి రాడు అన్నాడు తలంచుకుని సిగ్గుపడిపోతూ. ఏంరా, వాడికేమొచ్చింది అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు పెద్దమ్మగారు, ఎల్లమ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడంట అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు. నేను పూజగదిలోకి వెళ్ళాను. కథ సమాప్తం.